ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. విశాఖపట్నం గాజువాకలో ఘనంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ వేడుకలు. సిద్దిపేటలోని షిరిడి సాయిబాబా గుడిలో విజయవంతంగా ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. తూర్పుగోదావరి జిల్లా కానవరంలోని నీలకంఠ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యాన జ్ఞాన సదస్సు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం గాజువాకలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీ ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ గోపాలకృష్ణ, శివగణేష్, నవీన్, రామకృష్ణ, రాజు, మూర్తి, జయలక్ష్మి తదితరులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు చేయవలసిన కృషి గురించి వివరించారు. అంతకుముందు పిరమిడ్ మాస్టర్ భరద్వాజ్ అద్భుతంగా సంగీత నాద ధ్యానం నిర్వహించి ధ్యానులను ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నీ భూమిని నువ్వు రక్షించుకునే పద్ధతి చేయకపోతే, పర్టికులర్గా ఇప్పుడు ప్రజల్లో బాగా ఎక్కువ యూసేజ్లో ఉన్న ఈ ప్లాస్టిక్ యూసేజ్ని బాగా తగ్గించండి. ఈ ప్లాస్టిక్ బ్యాగులు మనం వాడడం, ఆవులు అవి తినడము, వాటిలో ఎన్నో సమస్యలు అవి ఎదుర్కొంటున్నాయి. మానవుడు తప్పిదనానికి ఈ ప్రకృతిలో ఉన్న జీవజంతువులు పనిష్మెంట్, దాని ఉసురు ఎవరికి తగులుతుంది? ఎదిగిన ఈ మనసున్న మనిషికే తగులుతుంది. దాన్నే మనం కర్మ సిద్ధాంతం అంటాం, ఇంకోటి అంటాం. సో మన పాఠాలు మనమే నేర్చుకోవాలి. అలాంటి గురువులు మనకు వచ్చి అందించిన ఇలాంటి గొప్ప సబ్జెక్టులో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామి అయ్యి మన తాలూకా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అంటే ఆ భూమాతని కాపాడుకోవడమే. పిల్లలకి ధ్యాన ప్రచారం లేదు. మన పిల్లలకి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను భద్రిగారితో తిరిగేటప్పటికే నాకు ధ్యాన ప్రచారం లేదు. ఎందుకంటే అన్ని చోట్ల ధ్యానం సహకారం చెప్పేశాడు ఆయన. అందుకని నేను జ్ఞానం పట్టుకొని స్పిరిచువల్ ట్యాబ్లెట్లు తయారు చేయాల్సి వచ్చింది ఆ రెండో స్టెప్ గురించి. అలా ఇప్పుడున్న పిల్లలకైతే 35 సంవత్సరాల్లో మనం తిరగని ప్లేస్ లేదు. ధ్యాన ప్రచారం అంతా పూర్తిగా జరిగింది. కానీ మన పిల్లలకి ఇటువంటి క్లీన్ అండ్ గ్రీన్ ప్రాజెక్ట్ని అలవాటు చేయడం చాలా చాలా గొప్ప విషయం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా దీని మీద, ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకి. కాబట్టి పిల్లలకి ఇంట్లో బాల్కనీలోనో, వాళ్ళ బెడ్రూమ్లోనో, బయట ఎక్కడ కుదిరితే అక్కడ దగ్గరలో పార్కులోనో వాళ్ళ చేతులతోనో ఒక చెట్టు నాటించి అది ఎదిగే వరకు దాని పోషణ చూసుకునేలాగా వాళ్ళకి అలవాటు చేస్తే ఆ గ్రోత్లోనే వాళ్ళ తాలూకా గ్రోత్ని అద్భుతంగా చూసుకుంటారు. ఆ చెట్టుకు ఒక పేరు పెట్టాలి, ఒక ఫ్రెండ్గా పిలుచుకోవడం అలవాటు చేయాలి, దాన్ని పలకరించడం అలవాటు చేయాలి, కౌగిలించుకోవడం అలవాటు చేయాలి. ఇవన్నీ పిల్లలకు అలవాటు చేయాలి. ఇప్పటి నుంచి మొదలుపెట్టిన ఒక 25 ఇయర్స్కి మనం అనుకున్నటువంటి ఆ నందనవనాన్ని, పచ్చదనాన్ని ప్రపంచం అంతా మనం చూడగలుగుతాం. పత్రిసార్ దగ్గరికి మొదటిగా వెళ్ళినప్పుడు నాకు ధ్యానం అసలు కుదిరేదే కాదు. బాగా డీప్ డిప్రెషన్లో వెళ్ళాను. చచ్చిపోదామన్న పరిస్థితుల్లో వెళ్ళాను. అప్పుడు సారు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే ప్రకృతిలో గడపమని చెప్పడం. ప్రకృతిలో దానివల్ల అడవుల్లో పట్టుకొని తిరగడం మొదలుపెట్టాను. శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళి వారం రోజులు, 10 రోజులు అలా ఉంటూ ప్రకృతిలో గడుపుతూ అలాగే ఆటోమేటిక్గా ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరిగింది. ఆ అడవుల్లో ప్రకృతిలో గడుపుతూ తిరుగుతూ ఈ యొక్క చెట్ల ద్వారా, ఈ నేచర్ ద్వారా వచ్చిన శక్తితో, జ్ఞానంతో ఈరోజు నేను ఇలా తయారయ్యాను. అందుకే నా ఇంటి పేరు తీసేసి ఇందాక సార్ అంటూ ప్రకృతి అని పెట్టుకున్నాను ఈ మధ్యకాలంలోనే. సో ఇంకా పాయింట్కి వస్తే, ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింస ధ్యాన మహాసభలు ప్రభంజన యాత్ర ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా గోరెట్ల నిర్వహించిన మెగా శాకాహారి ర్యాలీలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను చేతబూని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ నమస్కారం. మన గోరెంట్ల పట్టణంలో ఎక్కడ మాంసం ఉండకూడదు, ఏ ఇంట్లోనూ మాంసం ఉండకూడదు, ఏ మనిషి మాంసం తినకూడదు. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. వాటన్నిటికీ కారణము, మన జీవితంలో ఉన్న సకల దుఃఖాలకి కారణము ఆ మాంసం అనే ఆ జాడ్యం పోవాలి. ఆ పెద్ద జాడ్యం అది మాంసం అనేది. సో అది పోయినప్పుడే మన ఇంటిలో
ఒంటిలో అన్ని చోట్ల సంతోషాలు ఉంటాయి, లేకపోతే అంత నరకప్రాయంగా ఉంటుంది. ఎక్కడైతే అహింసలో ఉంటారో అది సుందరాకాండగా ఉంటుంది, ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అది సుందరాకాండ ఉంటుంది, ఎక్కడైతే హింస ఉంటుందో, ఎక్కడైతే ధ్యానం ఉండదో అది కిష్కింధకాండగా ఉంటుంది. మనందరూ తెలుసు, మన ఇళ్ళన్నీ కూడా కిష్కింధకాండగానే ఉన్నాయి, మన ఊర్లన్నీ కిష్కింధకాండగానే ఉన్నాయి. ఇక్కడి నుంచైనా మనం అర్థం చేసుకుందాం, తక్షణమే శాకాహారులుగా మారుదాం. జిందాబాద్ 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 జిందాబాద్. శాకాహార గోరంట్లకి, శాకాహార రాయలసీమకి, శాఖ. సిద్దిపేట పట్టణంలోని షిరిడి సాయిబాబా గుడిలో గెట్ టుగెదర్ కార్యక్రమంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన చక్కగా నిర్వహించారు సిద్దిపేట పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను పడుతాము అన్నలారా. శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణం అంటే శక్తి అంట. శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణం అంటే శక్తి అంట. శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణం అంటే శక్తి అంట. శక్తిని పెంచాలి అన్నలారా, శ్వాసను పడుతాము అన్నలారా. ఇది పద్ధతి చల్లరుంటే వరుసగా. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల ద్వారా, పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నదీ తీరంలో కూర్చోనుంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఇంకో పుత్రుడైనటువంటి వశిష్ఠుని పిలుస్తాడు. నారదుడు పుత్రుడే, ఎవరికి? వశిష్ఠుడు కూడా పుత్రుడే. వశిష్ఠునికి ఎందుకు అపనప్పగిస్తున్నాడంటే తల్లిదండ్రి మీద ఎక్కువ భక్తి కలిగినటువంటి వాడు వశిష్ఠుడు. తల్లిదండ్రి అంటే పరమ ప్రేమ, అంత భక్తి. చాలామంది ఎన్నో విద్యల్లో ఎన్నో నైపుణ్యాలు ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు, కానీ అయినా తల్లిదండ్రి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆ యొక్క కళ రాణిస్తుంది, వాళ్ళకు దాని భాగ్యం కలుగుతుంది. ఎంత గొప్పోడైందంటే కావచ్చా, తల్లిదండ్రి పట్ల భక్తి లేనటువంటి వాడికి ఆ విద్యల్లో కూడా తగిన ఫలితాలు అందించవంటి ఊరికైనా కానీ. అందుకే కుమారస్వామి ఎంతో గొప్ప విద్యావంతుడు, గొప్ప సాధకుడు కూడా. విఘ్నేశ్వరుని కంటే విఘ్నేశ్వరునికి ఎందుకు ప్రథమ పూజ వచ్చిందంటే కారణమేమి? తల్లిదండ్రి భక్తి. ఆయన మొత్తము సృష్టినే సృష్టి తిరిగి వచ్చిన కనీసం తల్లిదండ్రి చుట్టూ తిరిగి నమస్కారం చేసుకుంటే ఆయన కంటే ఇతను ప్రథమ పూజ్యుడయ్యాడు. ఎందుకయ్యాడంటే అది తల్లిదండ్రి మీద భక్తి ఉంటే కొద్దిగా విద్య ఉన్నటువంటి వాడు కూడా వారికి ఆ యొక్క ప్రకాశం కలుగుతుంది. కానవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కానవరంలోని నీలకంఠ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన సదస్సు ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సేత్ విజ్డమ్ లక్ష్మి ప్రవీణ్ దంపతులు వన్డే వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చెప్పుకున్న దాంట్లో ఇప్పుడు దాకా వింటున్న దాంట్లో అందరికి అర్థమైందా? అర్థం అవుతుందా? అర్థం అయ్యిందా? అర్థం అయ్యిందా? ఉపయోగపడేదిగా ఉన్నదా? ఓ మై గాడ్, మీరు కూడా మాటలు లేవా? మహేష్ బాబు డైలాగ్, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంతేనా? ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నది, తెలుసుకుంటున్నది, గుర్తు చేసుకుంటున్నది ఉపయోగపడేదిగా ఉన్నదా? ఉన్నదా? ఓ దేవతలారా, వాగ్దేవి సరస్వతి మాతలారా, ఉన్నదా? అనండి, ఉన్నది అనండి గట్టిగా.
సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అశ్వత్ నారాయణ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. నిరంతరం శ్రద్ధగా ధ్యానం చేయడం వల్ల మనలో శూన్య స్థితి ఏర్పడి ఏది సత్యమో ఏది అసత్యమో బోధపడుతుందని తెలియజేశారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ చెప్పిన బోధనలు చక్కగా బోధపడతాయి అని తెలిపి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అది నిలబడాలంటే నీవు సాధన చేయాలి. గురువు చెప్పినటువంటి మాట మీద నీకు విశ్వాసం ఉండాలి. ధ్యానం చేస్తే సజ్జనుల సాంగత్యం చేత జ్ఞానం అవుతుంది. మనసులో ఉండేటువంటి కల్మషము విడిపోయి గురువుగా చెప్పినటువంటి మాటలు నీ చిత్తంలో చేరి నీవు ఇంటికి వెళితే, అవును గురువుగా నీకు చెప్పింది కదా, అది చెప్పింది కదా, అవునక్క ఇది అది కరెక్టే ఇది కరెక్ట్ అని విచారణ చేస్తాం. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గోప్లపురం గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ కురుమూర్తి నివాసంలో 21 వారాలు మౌన ధ్యాన కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. మొదటి వారం మౌన ధ్యాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రతి గ్రామాన పిరమిడ్ ఉండాలని, పిరమిడ్ ఉంటే పాజిటివ్ శక్తితో పాటు పంటలు బాగా పండుతాయని తెలియజేశారు. ప్రతి గ్రామాన గ్రామ పెద్దలు పిరమిడ్ కి స్థలం కేటాయించాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్యానాలయంలో 84వ వారం సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, మోక్ష మార్గానికి ప్రయాణిస్తున్న వారిని ముముక్షులు అంటారని తెలిపారు. ధ్యానంతో అనుభవాలు వస్తున్నప్పుడు భయపడకూడదని, వాటిని సాక్షిగా చూడాలన్నారు. నాకు అంతా తెలుసు, ఇంకా ఏమీ చేయవలసింది ఏమీ లేదు అనుకుని ఆధ్యాత్మికతను వదలకూడదని సూచించి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుకన్య ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇప్పుడు ఈ పత్రిజీ గారి ద్వారా శంకరాచార్యులు, అన్నమయ్య ఇట్లా గొప్ప గొప్ప సద్గురువులు ఈ 3 అంశాలు ప్రజలకు తెలియజేశారు. కానీ ఈ 3 అర్థం కావాలంటే ఒక 400-500 జన్మలు పడుతుంది అర్థం చేసుకున్నట్టే. ఎక్కువ టైం తీసుకుంటుంది. అప్పుడు కూడా అర్థం కాకపోవచ్చు. మీరందరూ ప్రతిరోజు ఎంతసేపు ధ్యానం చేస్తారు? మీరు ఎంతసేపు చేస్తారమ్మా? సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడ్ బాల్స్ చల్లడం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు పాల్గొని ఎంతో ఉత్సాహంగా సీడ్ బాల్స్ తయారు చేసి వివిధ ప్రాంతాల్లో చల్లారు. ఈ కార్యక్రమంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. వెంకటరమణ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం బోడుబండ్ల గ్రామంలో శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ స్వామి జగదీష్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, ఎన్ శివప్రసాద్ పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతల గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కుమారి, లలిత తదితరులు పాల్గొన్నారు.
PSSM నిడదవోలు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఎస్ ముప్పవరంలోని అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 211వ ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం జూన్ 7న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా శ్రీలక్ష్మి, ప్రవీణ్ కుమార్లు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్న ప్రసాద వితరణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో కాశీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం జూన్ 7న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్, ముఖ్య అతిథిగా నాదయోగి గణేష్ మాస్టర్, అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ నృత్యకారిణి రమ్య పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అద్భుతమైన సంగీత నాద ధ్యానం, సాంస్కృతిక నాట్య ప్రదర్శనలు, పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక సందేశాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. విజయవాడ సమీపంలో గల సిద్ధార్థ పిరమిడ్ మానసరోవరంలో పర్యావరణ అవగాహన కార్యక్రమం జూన్ 7న నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితమని 16 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల వయసు వారికి ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. శ్రీ కాళహస్తి పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రపంచన యాత్ర శ్రీ కాళహస్తిలో జూన్ 7న జరగనుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. శ్రీ సిద్ధి వినాయక పిరమిడ్ ఆరోగ్య ధ్యాన మందిరం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.